నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 23వ తారీఖు 2025 శుక్రవారం రోజు ఈ రోజు ఏకాదశి తిథి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:39 40 నిమిషాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం. అంటే పంచాంగాల తేడాలో 6:39 6:40 కూడా. అయితే తిథి ఏకాదశి తిథి రాత్రి 10:26 వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3:40 వరకు, తదుపరి రేవతి తిథి ప్రవేశము. వర్జము రాత్రి 2:55 నుంచి తెల్లవారుజామున 4:22 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:03. రాహుకాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీస్ అదనంగా పడతాయి. దీంతో పాటు మీరు కుటుంబంలో పెద్దల మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకుంటే అది బెడిసికొట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఒక స్టేబిలిటీ వచ్చేస్తుంది. అది చాలా చక్కగా ఉండబోతోంది. ఇన్నాళ్ళు పడే ఒడిదుడుకులు ఈరోజు ఉండకుండా స్టేబుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మానసిక ప్రశాంతతను మీరు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి మంచి ఆలోచనలు, మంచి ఫలితాలు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, వృత్తి విషయంలో ఆశాజనకమైన మార్పులు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. శ్రమ ఫలిస్తుంది. అధికారి అంటే మీ పై అధికారుల దగ్గర నుంచి ఎప్రిసియేషన్స్, ప్రశంసలు, గౌరవాలు, చిన్న చిన్న గిఫ్ట్లు లాంటివి కూడా అందుకుంటారు. ప్రయాణ యోగం ఉంది. వాణిజ్యంలో లాభాల యోగం కనబడుతోంది.